పర్షియన్ గల్ఫ్ సొరచేపలకు అమెరికా సైన్యాన్ని ఆహారంగా వేస్తామని చెప్పేసి అటు ఇరాన్ అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు వీడియో కూడా వైరల్ అయిపోతుంది. వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన వీడియోని ఇరాన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మరి వార్నింగ్ ని అమెరికా ఎలా చూస్తుంది? మరి ఈ స్థాయిలో ఇరాన్ అంటే ఆల్రెడీ యుద్ధానికి ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ భూతల యుద్ధం కనుక వస్తే వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి? ఎలా అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. మరి అటువంటి యుద్ధ ప్రణాళిక ఇప్పుడు ట్రంప్ వేస్తాడా? అమెరికా ఇరాన్ గ్రౌండ్స్ లోకి వెళ్లి యుద్ధం చేస్తుందా? మరి అటువంటి తరుణంలో మేము షార్క్‌లకు మీ సైనికుల సైనికుల్ని ఆహారంగా వేస్తామని చెప్పేసి ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్‌ని అమెరికా ఏ విధంగా చూస్తుందనేది ఒకసారి కంప్లీట్‌గా దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు తెలిసిందే యుద్ధం వైమానిక దాడులు, మిస్సైళ్లతో దాడులు చేయడం ఇటువంటి పరిణామాలే ఇప్పటివరకు యుద్ధ రంగంలో ఉండడం జరిగింది ఇరాన్‌కు అండ్ అమెరికాకు మధ్య. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా అటు ఇరాన్ మీద వైమానిక దాడులు చేయడం, అటు ఇరాన్ ఏమో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన దాడులు చేయడం ఇటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరొక స్టేజ్‌కి వార్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే కంప్లీట్‌గా ఇరాన్ మీద పట్టు సాధించడానికి అంటే ఇరాన్ కాదు. ఇరాన్‌లో ఉన్న హార్మోజ్ జలసంధికి సమీపంలో ఉన్న కార్గ్ ఐలాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఇప్పుడు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కార్గ్ ఐలాండ్‌ని తమ సొంతం చేసుకుంటే ఇరాన్ ఆటోమేటిక్‌గా తన కంట్రోల్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఇరాన్‌కు ఈ కార్గ్ ఐలాండ్ అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. అక్కడి నుంచే ముడి చమురు దాదాపు ఎగుమతి అయితే అవుతూ ఉంటుంది. సో అది ఒక గుండెకాయ లాంటిది ఇరాన్‌కు. సో దాన్ని ఇప్పుడు కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ వైమానిక దాడుల ద్వారా దాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం అనేది అంత ఇంపాసిబుల్ కాదని అమెరికాకి అర్థమైపోయింది. ఎందుకంటే వార్ అనేది దాదాపు 1 మంత్‌గా కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇరాన్ పైన ఏమాత్రం కూడా కంట్రోల్ సాధించలేకపోయింది అమెరికా. మామూలుగా యుద్ధం స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఫినిష్ చేసి ఇరాన్‌ని కంట్రోల్‌లో పెట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ అక్కడ ఇరాన్ లొంగుబాటు ప్రదర్శించకుండా వాళ్ళు కూడా అమెరికాతో ధీటుగా పోరాడడం అయితే చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఇలా 1 మంత్ వరకైతే యుద్ధం రావడం జరిగింది. ఇక ఇలాగే కంటిన్యూ అయితే ఈ సంవత్సరం పాటు వెళ్తుంది గానీ ఇరాన్ మీద పట్టయితే సాధించలేమని చెప్పేసి డిసైడ్ అయిన ట్రంప్ ఇప్పుడు ఏం చేశాడంటే తన సైన్యాన్ని ఇరాన్‌లోకి పంపించి అంటే ఇరాన్‌లో ఉన్న కార్గ్ ఐలాండ్‌ని హార్మోజ్ జలసంధి వద్ద సైన్యాన్ని పంపించి మొత్తం కార్గో ఐలాండ్‌ని, హార్మోజ్ జలసంధిని తన వశం చేసుకోవడానికి, తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే దాదాపు 50,000 సైన్యాన్ని అక్కడ దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పట్ల అమెరికా అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ ట్రంప్ కూడా ఎక్కడ అఫీషియల్‌గా ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ఈ న్యూస్ అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని అటు ఇరాన్ కూడా ఈ న్యూస్ అందడంతో వాళ్ళు వాళ్ళ మీడియా ముఖంగా కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అమెరికా సైన్యాన్ని అలా ఫ్లైట్‌లో ఎక్కుతున్న యుద్ధ విమానాల్లో ఎక్కుతున్నట్టుగా ఒక పోస్టర్‌ని పేపర్‌లో ప్రింట్ చేసి వెల్కమ్ టు హెల్ మిమ్మల్ని శవపేటికలో పెట్టి పంపిస్తాము అని చెప్పేసి ట్యాగ్ లైన్ ఇస్తూ పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సో అలా ఆ స్థాయిలో ఇరాన్ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఈ విధంగా అమెరికా తమ సైన్యం అక్కడ కార్గో ఐలాండ్ దగ్గర దించబోతుంది అన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇరాన్ సాయుధ దళాలకు చెందిన కతం అల్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహిం జుల్ఫికరీ ఈయన మాట్లాడడం జరిగింది. ఇది మార్చి 29, 2026 అంటే నిన్న వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. ఈ జుల్ఫికరీ మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక దాడులు ఈ విధంగా భూతల దాడులకు పాల్పడితే కార్గో ఐలాండ్ ని మీ వశం చేసుకోవడానికి అక్కడ సైన్యాన్ని దించితే అక్కడే పార్షియన్ గల్ఫ్ వేదిక గనుక మీ భూతల దాడులకు మీరు గనుక దిగితే ఆ పార్షియన్ గల్ఫ్ సొరచేపలకు మిమ్మల్ని ఆహారంగా వేస్తాము అని చెప్పేసి వీడియోలో ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఆ రకంగా ఒక వార్నింగ్ ఇచ్చేసారు. అంటే భూతల దాడులకు మీరు పాల్పడితే మిమ్మల్ని సొరచేపలకు ఆహారంగా వేస్తామని చెప్పేసి అమెరికా సైన్యానికి ఒక వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రిపేర్ అయి ఉన్నారు అక్కడ కార్గో ఐలాండ్ దగ్గర దాదాపు చాలా సైన్యాన్ని ఇరాన్ మోహరించి ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు అమెరికా తన సైన్యాన్ని అక్కడ దించబోతుంది అన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ దించి దాన్ని ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తే అది గనుక ఒకవేళ చేజారిపోతే ఇరాన్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఈ వార్తల నేపథ్యంలో వాళ్ళు ముందస్తుగా అక్కడ సైన్యాన్ని మోహరించి ఒకవేళ అమెరికా సైన్యం అక్కడ దిగితే ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఒక వ్యూహంతో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సో అదే కాన్ఫిడెన్స్ తోనే ఈ బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహిం జుల్ఫికరీ ఈ వీడియో రిలీజ్ చేసి ఈ రకంగా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక భూతల దాడులకు పాల్పడితే మిమ్మల్ని షార్క్లకు
మేము ఆహారంగా వేస్తామని చెప్పేసి. అంతేకాకుండా ఇంకొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఆహ్, అమెరికా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ధీటుగా బదిలిచ్చేందుకు తమ సైన్యం క్షణాలను లెక్కిస్తుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇస్లాం యోధులు అటువంటి చర్యల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆక్రమణదారులు అవమానకరమైన ఓటమిని చవిచూడక తప్పదని చెప్పేసి నిరూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అమెరికా కమాండర్లు, సైనికులు పర్షియన్ గల్ఫ్ షార్క్లకు మంచి విందు భోజనం అవుతారని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇటువంటి ఒక వార్నింగ్ కాల్ ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి అమెరికాకు రావడం జరిగింది. సో మొన్న చూసాము, వెల్కమ్ టు హెల్, మిమ్మల్ని శవపేటికల్లో పంపిస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చి అలా ఒక వార్నింగ్ కాల్ ఇచ్చారు. ఇవాళ షార్క్లకు మిమ్మల్ని ఆహారంగా వేస్తామని ఇవాళ మరొక వార్నింగ్ కాల్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఈ వార్నింగ్ ని పట్టించుకుంటుందా, లేదా వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ సైన్యాన్ని పంపించి కార్ ఐలాండ్ తమ ఆధీనం చేసుకోవాలన్న తమ ప్రయత్నాన్ని విరమించుకోకుండా ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేస్తుందా అనేది చూడాల్సింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో మొదట విడతగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అమెరికా సైన్యం అక్కడ దిగిందని చెప్తున్నారు. సో అక్కడ నుంచి ఇరాన్ పైకి వాళ్ళు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్తున్నారు. నిన్నంతా కూడా వార్తలు వచ్చాయి, కార్గో ఐలాండ్ కి అమెరికా వశమైపోయింది, అక్కడ నావికా దళాలు, వైమానిక దళాలు అమెరికాకు చెందినవి అక్కడ దుందుడుకు అంటే యుద్ధం చేసేసి వాటిని కార్గో ఐలాండ్ ని ఆక్యుపై చేసేసుకున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ చూసుకుంటూ వస్తే అవంతా ఫేక్ అని చెప్పేసి అర్థమైపోతుంది. సో ఎక్కడా కూడా అమెరికా కార్గో ఐలాండ్ ని తమ స్వాధీనం అయితే చేసుకోలేదు. సో ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో ఆ ప్రయత్నాల నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా వీడియో అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇంకా ఈ జుల్ఫికర్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. అంటే ట్రంప్ ని ప్రపంచంలోనే అత్యంత అబద్ధాల కోర్ అధ్యక్షుడిగా కూడా ఆయన అభివర్ణించారు. అంటే ఒక క్షణమేమో ఆయన చర్చల గురించి మాట్లాడతారు, మరో గంటలోనే యుద్ధం అంటాడు. సో ఆయన నిర్ణయాల్లోనే ఒక క్లారిటీ లేదు, స్థిరత్వం లేదు. ఆయన మూడ్ ని బట్టి ఆయన మారుస్తూ ఉంటారు ఆయన మాటల్ని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా జెఫ్రీ ఎప్స్టీన్ కేసును కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆ కేసులో ఉన్న సంబంధాల కారణంగానే ట్రంప్ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఒత్తిడిలో ఉన్నారని చెప్పేసి, అందుకే ఇజ్రాయెల్ ప్రధానికి ఆయన ఒక పావుగా మారారని చెప్పేసి ఈ జుల్ఫికర్ ఆరోపించడం అయితే జరిగింది. సో ఇలా అమెరికా ట్రంప్ పైన వ్యక్తిగత విమర్శలు కూడా ఈ జుల్ఫికర్ చేయడం అయితే జరిగింది. సో మరి వార్నింగ్ ని ఎంతవరకు సీరియస్ గా అమెరికా తీసుకుంటుంది, వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కార్గో ఐలాండ్ ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అది ప్రయత్నం ఫలిస్తుందా, విఫలం అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇరాన్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి, అక్కడ తను చెప్పిన వ్యక్తి సుప్రీం లీడర్ గా ఉండాలి, మళ్ళీ ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండకూడదని కొన్ని కారణాలతో యుద్ధం మొదలు పెట్టారని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఏదైతే టార్గెట్ తో ఈ యుద్ధం మొదలు పెట్టారో అది టార్గెట్ ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. ఆ రకంగా ఇరాన్ అమెరికాని హోల్డ్ చేసింది, అడ్డుకోగలిగింది, దాన్ని ఎదిరించగలిగింది. మరి ఇప్పుడు ఈ కార్గో ఐలాండ్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలన్న ప్రయత్నం సఫలం అవుతుందా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అక్కడ దాదాపు 4-5 లక్షల సైన్యం మోహరించుందని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ అమెరికా నుంచి దాదాపు 50,000 సైన్యాన్ని పంపించబోతున్నారని వార్తలు వచ్చాయి. 50,000 పంపిస్తున్నారు, 1,00,000 పంపిస్తున్నారో తెలియదు కానీ సో అంతవరకు అయితే సైన్యాన్ని పంపిస్తే మళ్ళీ ఇరాన్ అక్కడ ప్లేసెస్ అది వాళ్ళ భూమి కాబట్టి, వాళ్ళ ల్యాండ్ కాబట్టి వాళ్ళకి అక్కడ ఎలా యుద్ధం చేయాలి, ఎలా ఎదుర్కోవాలనేది ముందుగానే ప్రణాళికలు వేసుకొని అక్కడ సైన్యాన్ని మోహరించి ఉంటారు. ఒకవేళ అమెరికా కనుక అక్కడ సైన్యాన్ని పంపిస్తే అది ఆత్మహత్య సదృశ్యమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో తమ గోతిని తవ్వుకొని తమే అందులో పడిపోవడం అన్నట్టుగానే ఉంటుంది ఆ చర్య అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏదైతే కార్గో ఐలాండ్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడో ఆ కలగానే మిగిలిపోతుందన్న చర్చ కూడా జరుగుతుంది. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఆ ప్రయత్నాలని విరమించుకోండి, ఒకవేళ మీరు కనుక భూతల దాడులకు పాల్పడితే మిమ్మల్ని పర్షియన్ గల్ఫ్ షార్క్లకు మేము ఆహారంగా వేస్తాం, మంచి విందవుతుంది ఆ షార్క్లకు అంటూ సెటారికల్ గా ఒక వార్నింగ్ ఇచ్చిన ఈ వార్నింగ్ ని ఎంతవరకు అమెరికా సీరియస్ గా తీసుకొని తమ ప్రయత్నాలని మానుకుంటుందో అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.